శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 8 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విదేయ తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు ఉంది. సోమవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ప్రయాణాల్లో దుర్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముసల యోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకొని వెళ్ళాలి. ఒక కుండ నిండా నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి ఆ కుండ దాటి వెళ్ళాలి. చిన్న కుండలో నీళ్లు పోసి, మూకుళ్ళలో నీళ్లు పోసి దాన్ని దాటి బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట ఇంట్లో వాళ్ళు పోయాలి. ఇలా చేస్తే ముసల యోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నాడు, శనింట్లో ఉన్నాడు. చంద్రుడు శనింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి తోటలు, ఉద్యానవనాలు పెంచుకోవటానికి చాలా అనుకూలం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయటానికి కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి, దాని ద్వారా లాభం పొందటానికి కూడా పూర్వభద్ర మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి పూర్వభద్ర అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది. అలాంటి పనులకు కూడా పూర్వభద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే మంచి జరగాలంటే ఒక్కొక్కసారి మోసం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా మోసం చేసైనా సరే, మోస పనులు చేసైనా సరే, మంచి కోసం విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృధా వాదోపవాదములు అనేవి చేస్తూ ఉంటారు. వాదములతో సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మేషరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యాభంగం కనిపిస్తోంది. అంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా కూడా రుణాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభము లేదు, ధన నష్టము లేదు. ఎంతో కొంత సామాన్యమైనటువంటి ధనలాభం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే చేస్తున్న పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి పై ఆఫీసర్లతో కీలకమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కర్కాటక రాశి వాళ్ళకు బలం ఎక్కువ ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే దానివల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన సింహరాశి వాళ్ళు
ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం చాలా అద్భుతంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా కూడా ట్రాన్స్ఫర్లు పొందే యోగం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసుకోండి. అలా ప్రయత్నాలు చేసుకుంటే మాత్రం కన్యారాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ధనలాభమే కనిపిస్తుంది. నష్టం ఏమి ఉండదు. ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మానసిక అశాంతి తొలగిపోతుంది. మానసికంగా తులారాశి వాళ్ళు చక్కటి ప్రశాంతతను అందిపుచ్చుకోగలుగుతారు. ఏ పని చేసినా సరే తులారాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఎక్కువగా ఉంది. మంచి పొజిషన్, ఉన్నత స్థాయి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరంగా ఎటువంటి సమస్యలు కూడా లేకుండా సంతానం వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంతానం గురించిన శుభవార్తలు వినే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అధికార లాభం ఉంది. అంటే ఉన్నత పదవీ యోగం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దేహ బాధలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం ధనుస్సు రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ధనలాభం కూడా చాలా బాగుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి ఎదిగి అందరి ప్రశంసలు అందుకునే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కెరీర్ పరంగా మకర రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా మంచి లాభాలు పొందగలుగుతారు. అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు వృధా కాలక్షేపములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా, కాలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోయి కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడుతూ ఆనందంగా కాలాన్ని కొనసాగించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇవి పితృపక్షాలు. కాబట్టి ఓం పితృదేవతాభ్యోం నమః అనే మంత్రాన్ని లేదా ఓం సర్వపితృదేవతాభ్యోం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి ఉన్నా కూడా అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఓం సర్వపితృదేవతాభ్యోం నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని బయటికి వెళ్ళండి. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులకు, తోట పనులకు అనుకూలం. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి స్త్రీలను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. నీటి మీద ప్రయాణం ద్వారా ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే చంద్రహోరలో కొత్తగా ఆభరణాలు ధరిస్తే మంచిది. వెండికి సంబంధించినటువంటి కొత్త పాత్రలు చంద్రహోరలో మొట్టమొదటిసారి వినియోగించుకోవచ్చు. అలాగే వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు పొందడానికి కూడా చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి ఇలా తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.